ప్రసాద్ గారు కూడా పెద్దగా దీని మీద పెద్దగా చేయరు సార్. ఇండివిజువల్ గా ఉండే క్యాంపెయిన్స్ రన్ చేస్తుంటారు వీళ్ళు కొంతమంది. ఇప్పుడు పిఆర్ఓస్ ఏంటంటే, ఇప్పుడు మీరు గమనిస్తే ప్రసాద్ మల్టీప్లెక్స్ కాడ రివ్యూస్ చెప్పే వాళ్ళకి డబ్బులు ఇస్తారు ఈ పిఆర్ఓసే. వాళ్ళు నెగిటివ్ చెప్పించడానికి కూడా వీళ్ళే పిఆర్ఓస్ కొంతమంది డబ్బులు ఇచ్చారు. అవతల హీరో పిఆర్ఓలు వీళ్ళే అసలు. రాజు గారు రియాక్ట్ అవ్వాలి మరి. వాళ్ళతో పాటు ఇంకో ప్రాబ్లం కూడా ఉంది సార్. ఇక్కడ చూసాను సార్, ఇప్పుడు మెగా ఫ్యాన్ ఎవరో ఫ్యాన్ ఉన్నారు, ఆయనకు దేవరా సినిమాను సమ్ మూవీ ఆ టైంలో వచ్చి నెగిటివ్ చెప్పు, ఐ గివ్ యూ 10,000 రూపీస్ అని ఓ పిఆర్ వాళ్ళు చెప్పారంట ఆయనకి. నేను చెప్పను, ఐఎమ్ వెరీ జెన్యున్, నా క్రెడిబిలిటీ దెబ్బతింటుందని నేను చెప్పలేదు. సో ఈ గేమ్ అల్టిమేట్లీ మారిపోయింది. ముందులాగా లేదు. ముందు సోషల్ మీడియా లేదు, లేకపోతే అప్పుడు రూల్స్ వేరే ఉండేది. ఇప్పుడు సినిమా హీరోని దెబ్బ కొట్టాలి, మన సినిమా పెంచుకోవాలంటే కూడా కొనాలి. అందుకే నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు నంబర్స్ రిపోర్ట్ చేస్తున్నారు కదా పోస్టర్స్ మీద, రాంగ్ నంబర్స్ పెడుతున్నారు, లేకపోతే ఇది ఈ ట్రోల్ కూడా నడుస్తుంది. ఐ థింక్ దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద గేమ్. ఎందుకంటే ఎవరు జెన్యూన్ అనిపించలేదు కదా. ఇప్పుడు చాలా డబ్బులు కలెక్ట్ చేసినా అరే ఏది జెన్యూనో తెలియట్లేదు, ఎందుకంటే ఏవేవో నంబర్స్ వేసుకున్నారు. సో రూల్స్ అనేవి మారిపోయినప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ లాగా ఏదైనా చేయండి ఇంకా అనే టైప్లో తయారవుతుంది. బట్ నేనేం చెప్తున్నా అంటే, ప్రొడ్యూసర్స్ కానీ, యాక్టర్స్ కానీ, హీరోయిన్స్ కానీ, దే హ్యావ్ టు బికమ్ ఇమ్యూన్. ఒక కోవిడ్ కి అలవాటు పడాలి. మీరు ఆఫ్ ద కెమెరా చెప్పినప్పుడు నేను కామెంట్స్ ఎలా చూడని చెప్తున్నాను. లీవ్ దీస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఆ కామెంట్స్ చూడకండి, డూ యువర్ వర్క్. ముందు నాకు నచ్చిన యాక్టర్స్ ఎవరంటే వాళ్ళు ఎక్కువ కనిపించకూడదు సోషల్ మీడియాలో కానీ, లేకపోతే బయట. ముందు అసలు కనిపించేవాళ్ళు కాదు. అందుకే మనకి వాళ్ళు స్క్రీన్ మీద కనిపించినప్పుడు ఆ పాత్రే కనిపించేది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఇల్లు చూపిస్తున్నారు, బ్లాగులు చేస్తున్నారు, నా ఫ్రిడ్జ్లో ఇది ఉంది అది అని చూపిస్తున్నారు. నాకు ఎందుకు ఇవన్నీ? సో నేనేంటంటే ఐఎమ్ అన్ఏబుల్ టు సీ దోస్ క్యారెక్టర్స్. మీరు అంత హీరోగా క్యారెక్టర్ ఊహించుకున్నప్పుడు ఈయన ఇక్కడ అప్పుడు ఆయన ఏదో క్యారెక్టర్ ప్లే చేసినప్పుడు నేను అది కనిపించట్లేదు. మాకు అవన్నీ వద్దు, స్టే అవే ఫ్రమ్ ద సోషల్ మీడియా. అమీర్ ఖాన్ గారు ముందు అది చేసేవాళ్ళు, ఇప్పుడు ఆయన కూడా సోషల్ మీడియాలో ఎక్కువ చాలా మంది యాక్టర్స్ కనిపిస్తున్నారు. సో బాబు గారు అంతే, మీరు ఎగ్జైల్లో కనపడొద్దు అనుకున్నారు ఆయన. మీరు హైబర్నేషన్ మోడ్లో ఉండండి, సినిమా చేసినప్పుడే రండి. మీరు ఆ కామెంట్స్ అవన్నీ చూడకండి, ఎందుకంటే ఎవరెవరిని కంట్రోల్ చేస్తాం మనం? ఫేస్లెస్ సార్ చెప్తున్నట్టు మన ఫేస్లెస్ ఎనిమిని మనం పట్టుకోలేము, ఆర్ ఆయన కౌంటర్ చేయలేము. ఎవరెవరో వస్తారు, ఏవో ఫోటోలు పెట్టుకుంటారు. ఆయన ఫేస్ అయితే పెట్టుకోరు కదా. ఇప్పుడు రివ్యూవర్స్ ఉన్నారు, ఫేస్ పెట్టి చేస్తున్నారు. కొంతమంది వాయిస్లెస్ చేస్తున్నారు, లేకపోతే ఐపీ అడ్రస్ ట్రాక్ చేసి పట్టుకోవచ్చు. సో అలాంటి గేమ్ అలా ఉన్నప్పుడు ఐ థింక్ యూ హ్యావ్ టు బికమ్ ఇమ్యూన్ అండ్ ఆ రూల్స్కి తగ్గట్టు మనం గేమ్ ఆడాలి. అండ్ అది ఫైనలీ డామినే ఎఫెక్ట్ ఉంటుంది ఫైనాన్షియల్గా. కిల్ అయిపోతుంది టీజర్ వచ్చిన దగ్గర నుంచి, ఫస్ట్ లుక్ వచ్చిన దగ్గర నుంచి మీరు చేసే ప్రచారాల వల్ల, మీరంటే మీరు కాదు, ఈ గ్యాంగ్స్ చేసే ప్రచారాల మోకల వల్ల సినిమా అల్టిమేట్ గా ఫైనాన్షియల్ కొలాప్స్ అయిపోతున్నారని వాళ్ళ ఉద్దేశం. రాజు గారు చెప్పారు కదా, సినిమా రిలీజ్ రోజు ఫ్యామిలీ పరిస్థితి ఎలా ఉంటుందని. కానీ ఏంటంటే ఇది వీఆర్ అండర్ మైనింగ్ ద ఆడియన్స్ ఆల్సో. ఇలా చెప్పి ఎఫెక్ట్ ఉంటుంది, డామినో ఎఫెక్ట్ ఉంటుంది. ఆడియన్స్ ఆర్ క్లెవర్ సార్, టైమ్ అండ్ అగైన్ ఇట్ హ్యాస్ ప్రూవ్డ్. పలానా సినిమా ఒకటి నచ్చలేదని ట్విట్టర్లో చెప్పినా జనాలు వెళ్ళి చూశారు కదా. ఆడియన్స్ చాలా మంది ఖచ్చితంగా కొన్ని ట్విట్టర్ రివ్యూలకో, కొన్ని మీరు ఇచ్చే రేటింగ్లకో పడతారు. పడతారమ్మా వెళ్ళొద్దా అనేది కొంత ఉంటుంది. అది ఎందుకు ఉండదు? పబ్లిసిటీ ఎందుకు చేస్తున్నారు? పబ్లిసిటీ పాజిటివ్ ఎందుకు చేసుకున్నారు సినిమా వాళ్ళు? రాబట్టడానికే కదా. దానికి ఆపోజిట్ ఏంటి? నెగిటివ్ అంటే ఏంటి? రావద్దనే కదా. పర్పస్ అది కదా మీరు చేసేది. రేట్లు పెరగడం వల్ల కూడా రివ్యూలకు అడిక్ట్ అయిపోయినారు సార్. ఇప్పుడు ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్ళాలంటే 5,000-6,000 రూపాయలు అవుతుంది. 5,000-6,000 రూపాయలు నేను ఫ్లాప్ సినిమాకి ఎందుకు పెట్టాలనే ఒక జోన్లోకి వెళ్ళిపోయినారు సార్. సో కాబట్టి 2-3 రివ్యూలు చదివిన తర్వాత, విన్న తర్వాత బాగుందని అనిపిస్తేనే 5,000 రూపాయలు ఖర్చు పెట్టడానికి వెళ్తున్నారే కానీ, ఊరికనే వెళ్ళి ఏదో ఫ్యాన్ షో, బెనిఫిట్ షోకి వెళ్తారే కానీ, ఊరికి 5,000 రూపాయలు ఎందుకు పెట్టాలి సార్? నేను 100 కోట్లు పెట్టి, నిన్ను ఊరు తీయమన్నారు 100 కోట్లు పెట్టి. నాకు ఎంటర్టైన్మెంట్ కావాలా? 10 కోట్లలో తీసిన అదే ఎంటర్టైన్మెంట్, 100 కోట్లలో తీసిన అదే ఎంటర్టైన్మెంట్. నువ్వు లార్జ్ స్కేల్లో తీయడం కోసము నువ్వు 100 కోట్లు ఖర్చు పెట్టేసి, ఇప్పుడు 1,000 రూపాయలు 1,200 సార్ పుష్ప సినిమా టికెట్. 1,200 లీటర్. నలుగురు పోవాలంటే, నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళి సినిమా చూసి రావాలంటే, ఒక మధ్యతరగతి కుటుంబం వాడు సినిమా చూడాలంటే ఒకటో రోజు కానీ, రెండో రోజు కానీ, మూడో రోజు కానీ అసలు సగం జీతం సినిమాకి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది సార్. సగం జీతం సినిమాకి పెట్టి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? కాబట్టి అంత ఖర్చు పెట్టేటప్పుడు అతను రకరకాల సోర్సుల ద్వారా టాక్ కనుక్కొని వెళ్తా ఉన్నారు సార్. అండ్ మోరోవర్ ఏంటంటే సార్, ఇప్పుడు ఈ ఫైట్స్ ఏవైతే ట్రోల్స్ ఏవైతే ఉన్నాయో ఓన్లీ బిగ్ హీరోస్ ఫిల్మ్స్కి నడుస్తున్నాయి. చిన్న సినిమా గురించి ఎందుకు ఎవరు మాట్లాడలేదు?
చిన్న సినిమా వాళ్ళ సినిమాలు బాగానే ఉంటాయి కదా, కానీ వాళ్ళకి డబ్బులు రావట్లేదు, మంచిగా ఉన్నా చూడట్లేదు ఎవరు చూడట్లేదు. చూడండి, నేనే నా ఛానల్లో అరే బాగుంది చూడండి అని చెప్పినా కూడా ఎవరు చూడట్లేదు. వాళ్ళకి ఏంటంటే ఈ ఫైట్ అంటే చాలా ఇష్టం ఏర్పడిపోయింది. ఇప్పుడు డ్రామా ఉండాలి, డ్రామా కావాలి, డ్రామా సీరియల్ లాగా ఫ్యాన్ వార్స్ ఇవన్నీ. సార్ హీరోలు కూడా ఎప్పుడు కూడా వీళ్ళని ఎంకరేజ్ చేయకూడదు. ఇప్పుడు ఇక్కడ ఒక హీరోని తిట్టేవాడు వేరే రేపు వెళ్ళి ఆ హీరో తోటి ఫోటో దిగుంటాడు వేరే పక్క హీరో తోటి. అంటే వీళ్ళు ఏంటంటే బాగా తిట్టే వాళ్ళని వీళ్ళు ఎంకరేజ్ చేస్తారు కాబట్టి మనం కూడా తిడతాము. వీళ్ళని ఎంకరేజ్ చేయకూడదు. ఇది సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రతి హీరో కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే